నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. వనపర్తి పట్టణంలో నల్ల చెరువులో ప్రభుత్వ పరంగా 1,00,000 ఉచిత చేప పిల్లలను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి చేపలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు బొలమోని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు ఉండకోటి లక్ష్మయ్య, సెక్రటరీ ఉండకోటి రంగస్వామి, జిల్లా కార్యదర్శి నందిమల్ల చంద్రమౌళి శాలువా కప్పి ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లను అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు, ఆర్థిక సహాయాలపై అవగాహన కల్పించారు. వేట నిషేధ కాలంలో జీవనోపాధి, వాతావరణ మార్పుల ప్రభావం గురించి ఆయన మాట్లాడారు. చేపల సంపదను కాపాడుకోవడం భవిష్యత్ తరాలకు అవసరమని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత, కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సురక్షితమైన మత్స్య సాగు పద్ధతులు పాటించాలని మత్స్యకారులను కోరారు. ఈ కార్యక్రమంలో MRO, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. SR7 న్యూస్ ఛానల్ రిపోర్టర్ చాంద్ పాషా, వనపర్తి జిల్లా రూరల్. 977 చెరువులు ఉన్నాయి. రిజర్వాయర్లతో కలిపి కూడా 977 చెరువులు ఉన్నాయి. దానికి టోటల్ గా మన రిక్వైర్మెంట్ ఎంత అంటే 2,11,00,000 చేప పిల్లలు వదలాల్సి ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే 80 to 100 mm అంటే 3 అంగుళాల సైజు చేప పిల్లలు వేస్తున్నాము. దాంట్లో కట్ల, రోహు, మృగాల అనే జాతులు కూడా వేస్తున్నాము. కొన్ని చిన్న చిన్న శాశ్వత లేదా తాత్కాలిక చిన్న చెరువులు ఏవైతే ఉన్నాయో, షార్ట్ సీజన్ చెరువులలో 35 to 40 mm చేప పిల్లలు అనేది వదలటం జరుగుతుంది. అంటే కొంచెం టెండర్లు రీటెండర్ చేయడం వల్ల కొంత ఆలస్యమైంది. అయినా కానీ స్పీడప్ చేసి తొందరగా మనం సీరియస్ స్టాకింగ్ ప్రోగ్రామ్ అనేది విజయవంతం చేస్తాం. సార్, ఇంకొకటి చేప సైజు ఏ సైజ్ ప్రకారం ఉంటుంది? ఇప్పుడు పెద్ద చేప అనేది ఒక సైజు ఉంటుంది, చిన్న చేప అనేది ఉంటుంది. ఇప్పుడు వదిలేది పెద్ద చేపనా చిన్న చేప? అయితే లాంగ్ సీజనల్ ట్యాంక్స్ అంటే శాశ్వతంగా నీరు ఉండే చెరువులు, రిజర్వాయర్లు ఏదైతే ఉందో దాంట్లో 80 to 100 mm చేప పిల్లలు వదలటం జరుగుతుంది. ఇకపోతే 6 నెలలు లేదా 10 నెలల్లో ఎండిపోయే చిన్న చిన్న చెరువులు ఉంటాయి. దాంట్లో 35 to 40 mm చేప పిల్లలు అనేది అంటే చిన్న సైజు చేప పిల్లలు వదలటం అనేది జరుగుతుంది. ఈ పెద్ద సైజు పిల్లలలో కట్ల, రోహు, మృగాల అనే చేపల జాతులు వదులుతాము. అదే చిన్న సైజు చేపకు వచ్చేసి కట్ల, రోహు, బంగారు తీగ చేప పిల్లలు వదులుతాం. సార్, ఇంకొకటి రిజర్వేర్ లో మీరు చిన్న చేప ఇస్తున్నారు కదా సార్, పెద్ద చేప అయితే తినేసారి మీరు ఇప్పుడు రిజర్వేర్ లో వేస్తున్నారు కదా, అది పెద్ద చేప ఏ సైజ్ వేస్తారు? 80 to 100 mm పెద్ద రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో, సరళా సాగర్ కావచ్చు, లేక ఇట్లాంటి పెద్ద చెరువు కావచ్చు, దీంట్లో 80 to 100 mm ఇస్తాం. పెద్ద సైజు చేప పిల్లలు ఇస్తాం. ఇప్పుడు మన వనపర్తి జిల్లాలో పెద్ద చెరువులు అనేది ఎన్ని సైజ్ కి ప్రకారం చేపలు వేస్తారు సార్? ఇప్పుడు చిన్న సైజ్ అనేది ఇప్పుడు చిన్న చెరువు ఉంటాయి కదా సార్, అలా పెద్ద చేప కూడా వేసి పెడతారా లేకుంటే చిన్న చేప కూడా వేసి పెడతారా? ఇప్పుడు పెద్ద రిజర్వాయర్లలో కానీ పెద్ద పెద్ద చెరువులలో పెద్ద సైజు చేప పిల్లలు వేసిన చెరువులలో చిన్న సైజు చేప పిల్లలు వదలరు. ఓన్లీ పెద్ద సైజు పిల్లలు వేస్తారు. చిన్న సైజు వేసిన చెరువులలో పెద్ద సైజు వేయరు, ఏదో ఒక సైజు వేస్తారు. దాని సీజన్ బట్టే షార్ట్ సీజనల్ చెరువులు అంటాము, ఇదేమో లాంగ్ సీజనల్ చెరువులు అంటాము. సార్, రిజర్వేర్ అనేది ఎన్ని లక్షల చేపలు అనేది వదులుతారు? అంటే మన వనపర్తి జిల్లానే బ్యాక్ వాటర్ ఉంటాయి కదా, శ్రీశైలం బ్యాక్ వాటర్, ప్రతి జిల్లాలో వచ్చి మన బ్యాక్ వాటర్ కలిసి లేకుంటే వనపర్తి జిల్లా వాళ్ళు వచ్చి ఆడ బ్యాక్ వాటర్ లో వేసేస్తారు. అంటే మన వనపర్తి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎంతవరకు అయితే బ్యాక్ వాటర్ వస్తుందో అందులో మాత్రమే మన వనపర్తి జిల్లా మత్స్యశాఖ అధికారి చేప పిల్లలు అందులో వదలడం జరుగుతుంది. వనపర్తి జిల్లానే ఒకటి బ్యాక్ వాటర్, మన శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది. అంటే ఇది వాటర్, ఇది ఓపెన్ వాటర్ కదా, ఎవరైనా వాళ్ళ ఇప్పుడు నాగర్ కర్నూలు నదీ పరివాహక ప్రాంతంలో వాళ్ళు అక్కడ జిల్లా అధికారి అక్కడ వేసుకుంటారు. మన వనపర్తి జిల్లా ఈ తీర ప్రాంతం లేదా ఈయన పరిధిలో, జిల్లా పరిధిలో ఈ జిల్లా అధికారి వనపర్తి జిల్లా. ఇప్పుడు వదులుతున్నది పెద్ద చేపనా సార్? పెద్ద. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని లక్షలు వదులుతున్నారు? ఇప్పుడు లెక్క పెడతారు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు వాళ్ళు జస్ట్ ట్రెడిషనల్ గా కొన్ని వేయటం జరిగింది. ఇప్పుడు లెక్క పెట్టి ఎన్ని వేసేదని పూర్తి అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇంకొకటి సార్, బ్యాక్ వాటర్ లో ఎన్ని లక్షలని వదులుతారు పెద్ద చేప? ఇప్పుడు ఎందుకంటే చిన్న చేప అయితే వదలరు, చిన్న చిన్న చెరువులకి చిన్న చేప వదులుతుంది సార్. అదే పెద్ద మన బ్యాక్ వాటర్ ఉంది, ఇంకొకటి పెద్ద ఇప్పుడు సరళ సాగర్ ఉంది, అలా ఎన్ని లక్షలు చేపలు వదులు? అంటే సరళ సాగర్ లో దాని వాటర్ స్ప్రెడ్ ఏరియా ప్రకారం దాన్ని లెక్క ఇస్తారు. 1 హెక్టార్ కి 1000-2000 అనేది మనం ఆ లెక్క ప్రకారం వదులుతాం.
అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఫిషరీస్ మంత్రి శ్రీ వాకటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో మా జిల్లా కలెక్టర్ గారు, నేను అండ్ డీడీ ఫిషరీస్, ఏడీ ఫిషరీస్, ఇంకా మా ముదిరాజ్ సంఘం నాయకులందరూ, సంఘం అధ్యక్షులు, వాళ్ళ కార్యదర్శులు, వాళ్ళ అందరూ కలిపి వనపర్తి జిల్లాలో దాదాపు 2,20,00,000 చేప పిల్లలు వదిలే కార్యక్రమం. ఈరోజు మొట్టమొదటిగా నల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ వనపర్తిలో దాదాపు 1,00,000 ఫిష్ చేపలు ఈరోజు దొరుకుతున్నాం. ఆ కార్యక్రమానికి నాతో పాటు కలెక్టర్ గారు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్లస్ మా ముదిరాజ్ సంఘాలందరూ హాజరయ్యారు. సో ఈ చేపల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వనపర్తి జిల్లాలో దాదాపు 2,20,00,000 చేపల పిల్లలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి హాజరైన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, డీడీ ఫిషరీస్, ఏడీ ఫిషరీస్ మరియు ముఖ్యంగా కమిటీ సభ్యులందరికీ కూడా, మత్స్యకారులకు కూడా చాలా 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 కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.